शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं శ్రీమాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యోం నమః। మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ। నా సెల్ నంబర్ 7075389589 7075389589। సో ఇదండి నా సెల్ నంబరు। మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే, మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం। మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి। దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి। ధనురాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూస్తాడండి। చక్కగా సర్వం శుభమే కలుగుతాయి, సౌఖ్యంగా ఉంటారు, ఆదాయం వనరులు పెరుగుతాయి, అదృష్టవంతులుగా ఉంటారు। ఇంకా చెప్పాలంటే గుర్రాలు హార్సెస్ వీరు రావడానికి ఒక హార్స్ రైడింగో ఆస్తు సంపదో జరుగుతుందండి। ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది। బహుశా అపార్ట్మెంట్సో వాహనాలు గృహమో కొనుక్కుంటారు। రాహు కూడా బాగున్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు। మీ తోబుట్టులు కలవడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము, పనులందు పట్టుదల, ధైర్య సాహసాలు, పరాక్రమవంతంగా ఉండడము, ఇవన్నీ కూడా రాహు వల్ల కలుగుతాయండి। సర్వదా శ్రేష్టంగా ఉంచుతాడు। శని ప్రభావం మాత్రం మీ తల్లిగారికి ఆరోగ్యపరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే। మీ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ముందుకు వెళ్ళలేకపోతుంటారు, జాగ్రత్తగా ఉండండి। పైగా పంచమస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి। కానీ శుక్రుడు మంచివాడు కాదు। మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల మీకు పుత్ర సంతానం కలగడము, సినిమా రంగంలో అభిరుచి కలగడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా డెవలప్ అవడము, సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో మీరు ఉండడము, మీలో కొంతమందికి స్టాక్ మార్కెట్ అంటారు సార్, ఆ స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవడము, ఇవన్నీ జరుగుతాయండి। ఏదేమైనా పంచమస్థానంకి అభివృద్ధికరంగా ఉంది। 6వ భావంలో కూడా రవి బుధులు అంతా బ్రహ్మాండంగా చేస్తారు, అంతా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు, అంటే సక్సెస్ రేట్ని ఇస్తారండి వాళ్ళు। కాకపోతే రవి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడి యొక్క పాపత్వాన్ని పోగొట్టి మంచి చేస్తాడండి। ఇంకా చెప్పాలంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా విజయం సాధించడము, సివిల్ సర్వీసెస్ ఏదైనా గ్రూప్స్ అంటే రాయడం వాటిలో బాగుంటుంది। వివాహాది వేడుకలు, ఆభరణాలు, ఇంకొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి। భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితము, విహారయాత్రలు, అలాగే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డెవలప్ అవడాలు, బిజినెస్ పార్ట్నర్స్ బాగుండాలి జరుగుతుందండి। పైగా అష్టమ స్థానంలో కూర్చొందులు చంద్రమంగళ యోగం, అంటే భూముల వలన ఆదాయం, అంతేకాకుండా సడన్ గెయిన్స్, కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడిపోవడం ఇవన్నీ ఉంటాయండి। ఇలా భాగ్యస్థానానికి కేతు ఉన్నాడంటే ఉండడం వలన మీకు మంచి చదువు రావడము, విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వాటిల్లో అంటే వ్యాపార అభివృద్ధి కలగడము చాలా బాగుందండి। కేతు చాలా మంచి యోగాన్ని ఇస్తుంటాడు, సింహరాశిలో ఉన్నాడు కాబట్టి దశమస్థానానికి శని ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ప్రొఫెషనల్లో కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే। కష్టపడితే పనిచేస్తే తప్ప డెవలప్ అవ్వలేరు మీరు। కాబట్టి ముఖ్యంగా శని కారకత్వంలో కోల్, ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఫార్మా రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, వాళ్ళందరూ కూడా కష్టపడిందే విజయం సాధించలేరు। అంతేకాకుండానండి మీకు లాభస్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి జనరల్గా మీరు లాభాలు బాగా అధికంగా సంపాదించుకుంటారు। ఉన్నదానికంటే అధికంగా లాభాలు రావడానికి, మీరు కష్టపడ్డందుకు రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఏదైనా రాహుకేతుల మధ్యలో పేరెంట్స్ అన్ని ఉండిపోవడం అంత శ్రేయోదాయకం కాదండి। ఆ రాహుని అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన, అలాగే విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలిగి తీరుతాయి। ఇంకా చెప్పాలంటేనండి ఈ రాహుకేతువులకి అష్టమ స్థానంలో ఉండడం వల్ల, అదే రాహుకేతుల మధ్యలో ప్లానెట్ ప్రొజెక్షన్ అంటే జనరల్గా ప్లానెట్స్ అన్ని బంధించబడడం వల్ల ఖచ్చితంగా మీరు అంటే అవకాశాలు ఉంటే మాత్రము కాళహస్తి మాత్రం వెళ్ళాలండి। కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది। అలాగే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడండి, ఆయన 26 డిగ్రీస్ దగ్గర ఉంటాడు ఆయన। సో దానివల్ల కూడా
మనకు తెలుసు కదా, మోపిదేవి అనుకుంటాం కదా, మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అంటారు కదా, నాగప్రతిష్ఠ. అది ఎప్పుడు చేయించుకోవచ్చు, ఇప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే మంచి జరగడానికి చాలా బాగుంటుంది. కాబట్టి రావుకేతువులకి కుజుడికి సర్పాలు అయి ఉన్నారు కాబట్టి దోషాలు కలగకుండా సర్వదా పూజలు చేయించుకోవడం వల్ల మీకు రావుకేతుల వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రావుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పార్థలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే రావుకు పూజ చేయించుకోండి సుమా. రావుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అదనమాట. సో అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ 2 ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.